నేను తర్వాత చేస్తాను. తులసి, ఏంటి ఆ చూపు? ఆవిడకి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. మేడం, సార్ లేరా? పిలిపించింది నేనే. రమ్మన్న విషయం చెప్పండి. తులసి. నమస్తే మేడం, మీరు చెప్పింది తీసుకొచ్చాను మేడం. ఎంత? 10 కిలోలు మేడం. అక్కడ పెట్టు. వస్తాను మేడం. ఎందుకు రమ్మన్నారో చెప్పండి. అంత ఆత్రం ఎందుకు? టైం విలువ తెలిసిందాన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. తులసి, అతి తెలివి ప్రదర్శించకు. ఎవరు తెలివి వాళ్ళకుంటుందిలే గాని ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. చెప్పడం ఏంటి చెప్పడం? ఈ మ్యాటర్ పేపర్లో వేయించినందుకు. మేం వేయించడం ఏంటి? మీరు చేసిందే వాళ్ళు రాశారు. మీరు చెప్పందే వాళ్ళు రాశారా? మాకేం తెలీదు మేడం. వాళ్ళు చూసారేమో, ఫోటోలు తీసుంటారు, వేశారు, రాశారు. నువ్వు రాయించావు. అయ్యో, దానికేం తెలీదు మేడం. నాకన్నీ తెలుసు. ఇదే రాయించింది. ఇదిగో నీ ఫోన్ కాల్ లిస్ట్, నీ నెంబర్ నుంచి జర్నలిస్ట్ కి ఫోన్ చేసిన కాల్ డేటా. ఇంకా బుకాయించాలని చూడకు. అయితే ఏంటి ఇప్పుడు? ఇదే ఈ విధులింపులకే తగిన మూల్యం చెల్లేలా చేస్తాను. మా ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూసి నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను. నా భర్తనిలా మీ ఇష్టానికి అవమానిస్తుంటే సహించలేక ఇలా చేశాను. నా స్థానంలో ఎవ్వరున్నా ఇలాగే చేస్తారు, అందుకే నేను చేశాను. అయితే ఏంటిప్పుడు? తులసి, ప్లీజ్. ఎందుకు ఆదిత్య, ఎందుకు ఆవిడికి భయపడతావు? ఇలా అవమానాలు భరిస్తూ ఇక్కడ ఉద్యోగం చేయడమే అనవసరం. వదిలేయ్, రిజైన్ చేసేయి. ఆ రెసిగ్నేషన్ విసిరేసి రా. పద, నువ్వు కాబోయే IPS. ఈవిడికి భయపడి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఎందుకు నవ్వు? IPS అంటుంటే నవ్వు రాదా? ఏంటి అవ్వడు అనా? SI ఉద్యోగానికి గ్యారంటీ లేదు, ఇక IPS అంటుంటే నమ్మలేకపోతున్నా. అతిగా నవ్వకండి, అంతకంతకు ఏడ్చేలా చేస్తాను. నమస్కారం సార్. నమస్కారం. IPS అనగానే SPగా ఆర్డర్స్ పంపించారేమో. డిపార్ట్మెంట్ వాళ్ళు చూడు చూడు చూడు. ఇందులో సైన్ చేయండి సార్. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆర్డర్ సైన్ చేయడం ఒక్కటే ఆలస్యం. ఎస్పీగా సస్పెక్ట్ చేస్తూ పీసీ అయ్యావా ఆదిత్య? ఈ మలుపు నీ భార్య తలబిరుసు ఫలితం. మమ్మల్ని పేపర్కెక్కించి పరువు తీస్తే మిమ్మల్ని రోడ్డుకెక్కించి పరువు తీస్తా అని చెప్పటానికే ఈ ఉదాహరణ. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆదిత్య. ఎవరిని నువ్వు కానిస్టేబుల్ అని వెక్కిరిస్తున్నావో అతనికే నువ్వు సెల్యూట్ కొట్టేలా చేస్తాను. ఆదిత్య, నువ్వు సంతకం పెట్టు, బయలుదేరదాం.
పెట్టు. ఉంటాను సార్. వెరీ గుడ్ ఆదిత్య. ఇలా సంతకం చేయడం ద్వారా నా తప్పేం లేదు, నా భార్య చేసిన తప్పుకి నేను పనిష్మెంట్ అనుభవిస్తా అని అంగీకరించడమే. మరీ అంత మురిసిపోకండి. రేపు ఈ పాటికి నువ్వు షాక్ అయ్యే న్యూస్ నీకు వినపడేలా చేస్తాను. పద ఆదిత్య. ఆదిత్య, కార్ మీద కలర్ పడింది, ఆ కార్ని కడిగేసి వెళ్ళు. మేడం చెప్పినట్టు చెయ్యి ఆదిత్య. ఎలాగో ట్రాఫిక్ కానిస్టేబుల్ అయ్యావుగా. పద. దాట్స్ గుడ్. పద ఆదిత్య. ఆదిత్య, కార్ వాష్ తర్వాత ముందు కార్ స్టార్ట్ చేయి. దేనికి? ముందు నువ్వు స్టార్ట్ చేయి చెప్తా. స్టార్ట్ చేయి ఆదిత్య. ఎక్కడికే? ఇప్పుడు మనం అర్జెంట్ గా హైదరాబాద్ కి వెళ్తున్నాం. హైదరాబాద్ కా? ఎందుకు? నీ డౌట్లన్నీ హైదరాబాద్ కి వెళ్ళాక క్లారిఫై చేస్తాను, సరేనా? వెళ్ళు. కార్ వాష్ చేయమంటే బయటికి తీసుకువెళ్తున్నారేంటి? సర్వీసింగ్ సెంటర్ కా? వివరాలు లభిస్తాయి. ఓ, ఈలోగా మీరు కంప్లైంట్ ఇస్తే ఇచ్చేసుకోవచ్చు. ఓకే, బాయ్. దీని అత్త మీద రివెంజ్ తీర్చుకోవడానికొస్తే ఇది ఎదురయింది. ఇప్పుడు నువ్వే మెయిన్ అయిపోయావే. నిన్నంత ఈజీగా వదల్లో. ఈ హైదరాబాద్ ప్రయాణం ఎందుకో నాకు అస్సలు అర్థం కావట్లేదే. వెళ్ళాక అన్నీ అర్థమవుతాయి. ఆదిత్య, కారాపు ఆదిత్య. దేనికి? ముందు ఆపు, ఆపు. ఏంటి 10 లక్షలు అని చెప్పి 9 లక్షలే ఇచ్చావు? లేదు మేడం, 10 లక్షలు ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా తీయలేదు మేడం. ఎంత? 10 కిలోలు మేడం. అక్కడ పెట్టు. నేను నిన్ను నమ్ముతున్నాను గాని లక్ష ఎలా తగ్గింది? సర్లే, నువ్వు వెళ్ళు, నేను తేల్చుకుంటాను. నేను మేడంకి చెప్తానులే.
అలాగే మేడం, వస్తాను సార్. గుడ్, నాకు మరో బలమైన ఆధారం దొరికింది. పదాదిత్య, ఏంటి ఇదంతా? ఎస్ఐవి ఈ మాత్రం అర్థం చేసుకోలేవా? అవి స్వీట్ బాక్సులు కాదు ఆదిత్య. అంత స్వీట్ ఎక్కడ పెట్టినా కాస్తైనా స్వీట్ వాసన వచ్చిందా? నాకు నోట్ల వాసన వచ్చింది, డౌట్ వచ్చింది. ఇప్పుడు క్లారిఫై అయింది. కమిషనర్ లంచావతారం అని అర్థమైంది. మీ కీర్తి మేడం ఈ మ్యాటర్లన్నీ డీల్ చేస్తుందనే క్లారిటీ వచ్చింది. దానివల్ల మనకేంటి లాభం? అయినా ఆయన గురించి డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఒక టాక్ ఉంది. ఏదో లేరా ఆదిత్య, కొన్ని తెలుసుకుని తేల్చుకుని బుర్రలో పడేసి ఉంచితే ఎప్పుడో అప్పుడు ఉపయోగపడతాయి. పద కార్తీ. ఏంటన్నయ్య ఇది? ఎవరో అర్థాంతరంగా వచ్చి పిల్లల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకుంటున్నావన్నయ్యా? వదిన కష్టాలు నష్టాలు తులసి ఎలాగో భరిస్తోంది. అది చాలదన్నట్టు ఈ డిపార్ట్మెంట్ వేధింపులేంటి? వాడికి సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం వచ్చిన రోజున ఎంతో ఆనందపడ్డాం. వాడు ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న రోజున ఎంత సంబరపడ్డాం, పండగ చేసుకున్నాం. వాడికి జాబ్ వస్తే నా ఆదిత్యకి, నా మేనల్లుడికి, నా అల్లుడికి జాబ్ వచ్చిందని 10 మందితో చెప్పుకుని మురిసిపోయానన్నయ్య. నువ్వు డిపార్ట్మెంట్లో పెద్ద ఉద్యోగంలో ఉన్నా, మా ఆయన చిన్న ఉద్యోగంలో ఉన్నా ఇద్దరు కృష్ణార్జునులుగా వెలిగిపోయారు. అలాంటి వాళ్ళ ఇంటి బిడ్డ ఏంటన్నయ్య ఇది? వాడు పైకి ఎదగాల్సిన వాడు ఒక మెట్టు కిందకి దిగడమేంటి? ఎవరో వాడి మీద దుర్మార్గం చేస్తే పేరు ప్రఖ్యాతులున్న నువ్వు ఎలా ఊరుకుంటావన్నయ్యా? కొన్ని పరిస్థితులు అలా వస్తాయమ్మా. వెంటనే వాటికి పరిష్కారం ఉండదు. కానీ పరిష్కారం లేని సమస్య అంటూ ఏమి ఉండదు. ఆవిడేదో తొందరపడచ్చు, అంత మాత్రాన వాడు కిందనే ఉండిపోతాడని అనుకోలేము. ఉండిపోతాడని కాదన్నయ్యా, అసలు వాడు మెట్టు దిగడమే మనకు అవమానం. వాడు ఉద్యోగంలో పై మెట్టెక్కవలసిన వాడు. అలాంటిది ఎవరో వచ్చి వాడిని కిందకి దించితే అది చాలా బాధగా ఉంటుంది. నువ్వే ఏదో ఒకటి చేయాలన్నయ్య. వాణ్ణి మళ్ళీ ఎస్ఐగానే చూడాలి నేను. వాడు ఎస్ఐయే, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఎస్ఐయే. వాడి ఉద్యోగం ఎటు పోదమ్మా. వాడు ముందు ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తాడు. అలా చూస్తామమ్మా. కానీ ఇప్పుడు ఇలా చూడలేకపోతున్నాం కదన్నయ్య. కొన్ని తప్పవమ్మా. ఇప్పుడు నేను పవర్లో లేను, అయినా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రయత్నం చేయడం కాదన్నయ్య, అవసరమైతే హోమ్ మినిస్టర్ని కలు. నేను కలిసిన ఫలితం ఉండదమ్మా. అయినా నా మంచితనం ఏంటో డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు. వాడేంటో కూడా డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు. ఇవన్నీ తాత్కాలికమైన ఇబ్బందులు. ఈ ఇబ్బందులు శాశ్వతం అనుకోకు. నువ్వేం కంగారు పడకు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మొదలుపెట్టాను కూడా. ఏదో ఒకటి తొందరగా చేసి వాడి పోస్ట్లోకి వాడు వెళ్ళాడు అనే మాట నేను వినాలన్నయ్య. తప్పకుండా వింటావమ్మా. నేను నీకు మాటిస్తున్నాను. ఏం బావా, ప్రియా అంతలా మదన పడుతుంటే నువ్వు సర్ది చెప్పలేకపోయావా? నేను చెప్తే మీ చెల్లెలు సంతృప్తి పడుతుందా బావా? అయినా ప్రియ బాధ నా మాటలతో సంతృప్తి చెందేది కాదు. నేను ఓదార్చగలనే కానీ మాటిచ్చేంత శక్తి నా దగ్గర లేదు కదా. ఏదైనా మీరు తలుచుకుంటేనే అవుతుంది బావా. తప్పకుండా. వాడిని అలా చూడడం నాకు బాధగానే ఉంటుంది కదా. అయినా వాడిని అలా వదిలేసి ఉండలేం కదా. ఖచ్చితంగా వాడిని డీసీపీ స్థాయిలో చూడాలి. అబ్బా, ఎంత మంచి మాట అన్నావు బావా. డీసీపీ స్థాయిలో చూడాలన్నావు. అదే నిజమైతే మా జీవితాలకి అంతకంటే చూడాల్సింది ఏముంటుంది బావా? వాడా
ఏంటి కీర్తి, ఎంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావు? పనుంది, వచ్చాక చెప్తాను. వచ్చాక చెప్పడం కాదు, ఇప్పుడు నువ్వెంత ఆవేశంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? వచ్చాక చెప్తానని చెప్తున్నాను కదా. చూడు, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలను ఇవ్వవు. ఇంతకు ముందు నువ్వు ఎవరినో ఏదో చేద్దామని చెప్పావు. అనవసరంగా నేను ఇరుక్కోవాల్సి వచ్చింది. నా పై ఆఫీసర్లందరికీ నేను సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నా కారు తీసుకుని బయలుదేరావు. అయినా నీ కారు తీసుకుని వెళ్ళక నా కారు ఎందుకు తీసుకెళ్తున్నావు? ఇప్పుడు మీ కారులో వెళ్తే మీకు అభ్యంతరం ఏంటి? అభ్యంతరం అని కాదు, నా కారులో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని. కొన్ని పనులు మీ కారులో వెళ్తేనే అవుతాయనే నమ్మకం నాకుంది, అందుకే వెళ్తున్నాను. నువ్వు నమ్మకం అంటూ నన్ను ఇబ్బంది పెడతావు. నీ సంతోషానికి అడ్డం రావడం ఎందుకులే అని తల ఆడించడం వల్లే ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం వచ్చిందో. అయినా ఇమీడియట్గా ఏదైనా అనుకుంటే అప్పటికప్పుడు జరిగిపోవాలా? నేనంతే. భయపడి అలా కాదు అని వాళ్ళ చేతిలో దెబ్బతిని వెనక్కి తగ్గి ఉండాలా? ఇందులో భయపడ్డం, దెబ్బతినడం, వెనక్కి తగ్గుండటం అంటూ ఏం ఉండదు. మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్పు, నువ్వు ఏం చెప్పినా నేను అర్థం చేసుకుంటాను. నా భర్తని ఇలా మీ ఇష్టంగా అవమానిస్తుంటే సహించలేక ఇలా చేశాను. ఎవరిని నువ్వు కానిస్టేబుల్ అని వెక్కిరిస్తున్నావో అతనికే నువ్వు సెల్యూట్ కొట్టేలా చేస్తాను. కార్కి తలంటు స్నానం పోయించడానికి హైదరాబాద్ తీసుకువెళ్తున్నాము. ముందు వాళ్ళ మీద కేసు బుక్ చేయండి. వద్దు, ఆవేశపడొద్దు. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్లే. నువ్వేదో వాళ్ళని చేద్దామనుకుంటే వాళ్ళు దాని నుండి బయటపడే ఆలోచన చేస్తారు. ఆ అమ్మాయి చిన్నపిల్ల. రేపు ఆ అమ్మాయి చేతిలో ఓడిపోతావు అనే మాట అనకండి, నేను సహించలేను. ఆఫ్టర్ ఆల్ అది ఎస్ఐ భార్య, అది నన్ను ఛాలెంజ్ చేస్తుందా? పందెం వేసింది ఆ అమ్మాయే కదా, తను ఏం చేస్తుందో చూద్దాం. ఆ తర్వాత దానిని బెదరకొట్టే విధంగా నువ్వు మూవ్ అవుదు గాని. ఆవేశపడకుండా కూల్గా ఆలోచించు. సరే డ్రైవర్, ఏంటిది? ఇంట్లో ఎక్కడా కనిపించటం లేదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది చెప్పమా? ఎటుపోతేనేం, అది ఇంట్లో లేకపోతే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. మనకి నచ్చినట్టు ఉండొచ్చు. మనల్ని అడిగే వాళ్లే ఉండరు, అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు, ఆర్డర్లు వేసేవాళ్ళు అస్సలే ఉండరు. నీకు నిండు నూరేళ్లే. ఇప్పుడే నీ గురించే అనుకుంటున్నా.